హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డీజీ లాకర్ యాప్ గురించి చెప్పుకున్నాం. డీజీ లాకర్ యాప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దాంట్లో ఎటువంటి సర్టిఫికేట్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ సేవలో దొరికే దొరకనివి అన్నీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇట్లా ఏం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందు గూగుల్ ఓపెన్ చేయాలి. దాంట్లో డీజీ లాకర్ అని టైప్ చేస్తున్నా చూడండి. డీజీ లాకర్, దీంట్లో ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డీజీ లాకర్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ లైన్ డీజీ లాకర్ ఓపెన్ చేశారు కదా. తర్వాత సైన్ అప్, దీంట్లో ఐడి క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ దగ్గర నా పేరు ఇచ్చుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వాలి, మేల్ ఫీమేల్ ఇచ్చుకోవాలి, మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి, ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. తర్వాత 6 డిజిట్ పిన్ అది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా నేమ్ ఇస్తున్నాను, అట్లానే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఏ సర్టిఫికేట్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, రెసిడెన్సీ కానీ, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యాప్. దీంట్లో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, క్రియేట్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా సైన్ ఇన్ అవుతున్నా. చూడండి, వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. దీంట్లో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 4 సర్టిఫికేట్లు చూపిస్తాను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, కిందకి స్క్రోల్ చేస్తే సైన్ ఇన్ ఆప్షన్ కనబడుతుంది. సైన్ ఇన్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి సైన్ ఇన్ అవుతున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఆధార్ ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ, యూజర్ నేమ్ ద్వారా కానీ, దేని ద్వారా అయినా సైన్ ఇన్ అవ్వచ్చు. ఓటీపీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను యూజర్ నేమ్ ద్వారా ట్రై చేస్తున్నాను. 6 డిజిట్స్ పిన్ సైన్ ఇన్ అంటున్నాను. కాలేదు, మళ్ళీ ట్రై చేస్తున్నాను. అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు యూజర్ నేమ్, అందుకని నేను రెండు మూడు సార్లుగా ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, తాడేపల్లి 41 6 డిజిట్స్ కోడ్ రావట్లేదు. ఇదే లాస్ట్గా ఫైనల్గా చూద్దాం. సరే, మొబైల్ నెంబర్ ద్వారా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ ద్వారా కానీ, మొబైల్ నెంబర్ ద్వారా కానీ. ఇప్పుడు ఆధార్ నెంబర్ ద్వారా ట్రై చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్. నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంతకుముందు మీరు పెట్టుకుని 6 డిజిట్స్ పిన్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేయాలి. వచ్చేస్తుంది. అదిగో ఫ్రెండ్స్, వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసా. అట్లనే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చ్ డాక్యుమెంట్స్లో మీరు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వస్తే తెలంగాణ అని క్లిక్ చేసి సెర్చ్ డాక్యుమెంట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ సర్టిఫికేట్ కోసం డౌన్లోడ్ చేస్తుంది. అంటే 10th క్లాస్ అనమాట. అదే ఫ్రెండ్స్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మన పేరు వస్తుంది. రోల్ నెంబర్ కూడా మన హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇస్తున్నాను. చూస్తున్నాడు హాల్ టికెట్ నెంబర్ 1329601. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఏసీ అయితే ఏసీ. రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ క్లిక్ చేశాను. ఇయర్ పాస్ అవుట్ ఆ ఇయర్ క్లిక్ చేయాలి. గెట్ డాక్యుమెంట్. చూడండి వచ్చేసింది.
10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేసింది. అదిగో ఫ్రెండ్స్ వచ్చేసింది. క్లాస్ 10th క్లాస్ సర్టిఫికేట్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ముందే డౌన్లోడ్ అయింది. అది డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్, ప్రింట్ కావాలంటే ప్రింట్. మీరు ఏదో కావాలంటే అది చూసుకోవచ్చు. జూమ్ చేస్తున్నా, జూమ్ అవుట్ చేస్తున్నా, జూమ్ ఇన్ చేస్తున్నా. మీకు ఏది కావాలంటే అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన యాప్ ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసి సెర్చ్ డాక్యుమెంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తున్నా, ఇంటర్మీడియట్ అని. చూడండి ఫ్రెండ్స్, అదిగో ఫ్రెండ్స్ వచ్చేసింది. మొత్తం దీంట్లో 114 సేవలు ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. 114 రకాల సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కొడుతున్నా, చూడండి ఫ్రెండ్స్. టైప్ చేశాను, సెలెక్ట్ వచ్చాను. ఇంటర్మీడియట్ పాస్ అవుట్ పెట్టాను 2008 అని. గెట్ డాక్యుమెంట్. అదిగో ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇంటర్మీడియట్ కూడా వచ్చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. అదిగో ఫ్రెండ్స్ వచ్చేసింది. దీన్ని కూడా డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్, ప్రింట్ కావాలంటే ప్రింట్, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దాం, డిగ్రీ సర్టిఫికేట్ చూద్దాం ఫ్రెండ్స్. డిగ్రీ సర్టిఫికేట్ కూడా ట్రై చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2005 నుంచి ఎవరు పాస్ అవుట్ అయినా వాళ్ళ సర్టిఫికేట్లు వస్తాయి ఫ్రెండ్స్. పక్కన ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. 2005, 2006 నుంచి 2012 అనుకుంటా నేను పాస్ అవుట్. 12, 13 గుర్తులేదు, చూస్తా ఫ్రెండ్స్. డిగ్రీ ఎందుకు రావట్లేదు ఫ్రెండ్స్, బహుశా నేను రాంగ్ నెంబర్ ఇచ్చి ఉంటా, రోల్ నెంబరు నాకు సరిగా గుర్తులేదు. అయినా పర్వాలేదు, మీకు వస్తుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకోటి ఏమైనా ట్రై చేద్దాం. అదిగో ఫ్రెండ్స్, నేను డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు, పాన్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ట్రై చేస్తుంటే రావట్లేదు. నాకు రోల్ నెంబర్ సరిగా ఐడియా లేదు. సో చూద్దాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇది ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ క్లిక్ చేసి సెర్చ్ చేసి ఈజీగా వస్తుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కొట్టి గెట్ డాక్యుమెంట్ అంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. అది అంటే నేను కూడా టైప్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను అన్నీ చూపించలేను ఫ్రెండ్స్, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అన్నీ కరెక్ట్గా చూపించలేను, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. అది మీరు అర్థం చేసుకోవడం. గెట్ డౌన్లోడ్ అంటే వచ్చేది, గెట్ డాక్యుమెంట్ అంటే డౌన్లోడ్ అయిపోయింది. అది నాకు రాలేదని మీకు రాదు అనుకోవద్దు ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా వస్తుంది. చూడండి, నేను సెక్యూరిటీ పర్పస్ మీద అన్నీ చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, మళ్ళా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కొడుతున్నాను. ఏపీ చూడండి ఫ్రెండ్స్, టైప్ చేస్తున్నాను. నెట్ స్లోగా ఉంది ఫ్రెండ్స్, అందుకే అన్నీ డౌన్లోడ్ కావట్లేదు. ఆధార్ డిడ్ నాట్ మ్యాచ్ అంట డ్రైవింగ్ లైసెన్స్కి, అందుకని డౌన్లోడ్ కావట్లేదు. ఆధార్ మ్యాచ్ అయితే కనుక డౌన్లోడ్ అయ్యేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్, ఆర్సీ కానీ ఏమైనా చూసుకోవాలంటే చూద్దామా. ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నా పేరు మీద ఉన్నది కొడుతున్నాను. వెహికల్ చాయిస్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. WDE. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన యాప్. దీంట్లో 114 రకాల సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. ఎక్కడైనా పోలీసులు ఆపిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ చూపించచ్చు ఫ్రెండ్స్. డీజీ లాకర్ ఓపెన్ చేసి వాళ్ళు పట్టుకోరు ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు.
సో ఇది ఎందుకో రావట్లేదు ఫ్రెండ్స్, సరిగ్గా ఐడియా లేదు, నెట్ స్లోగా ఉండటం వల్ల రావట్లేదు. మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇట్లా ఫ్రెండ్స్ సెర్చ్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసి మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవ సంబంధించినవి ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీ సేవ ఆంధ్రప్రదేశ్. చూడండి ఫ్రెండ్స్, మీ సేవలో అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్, చూడండి ఫ్రెండ్స్, క్రాప్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్షిప్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, లేట్ రిజిస్ట్రేషన్, లోకల్ క్యాండిడేట్, ఇది అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ట్రై చేస్తున్నా. చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నాకు రాలేదంటే మీకు కూడా రాదని కాదు ఫ్రెండ్స్, నేను వాడు చూపిస్తున్నాను ఎట్లా డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలా అని. అది మీకు ఖచ్చితంగా వస్తుంది. నేను సెక్యూరిటీ పర్పస్ కింద నేను నా చూపించట్లేదు, డిస్ప్లే చేయట్లేదు, అందుకని. డిజిలాకర్ ఫ్రెండ్స్, ఇది యాప్ డిజిలాకర్. గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది డిజిలాకర్. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇది 100% సెక్యూరిటీ. రెసిడెన్సీ సర్టిఫికేట్ తప్పు కొడుతున్నట్టుంది, నాకు ఐడియా లేదు నెంబర్ కరెక్ట్గా. అన్ని నెంబర్లు గుర్తుంచుకోవాలంటే కష్టం ఫ్రెండ్స్. మీరు చూసుకొని కొద్దిగా పోయినా మీరు జిరాక్స్ ఉంటుంది కదా,